అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఎవ్వరితో మాట్లాడినా పూర్తిగా నవరత్నాల కోసం మాట్లాడుతున్నారు. నాకు అనిపిస్తుంది ఇండివిజువల్ గా కాన్స్టిట్యున్సీ డెవలప్ మీద ఫండ్స్ లేని కారణంగా అంత శ్రద్ధ పెట్టలేకపోయారేమో ఎమ్మెల్యేలు అందరూ అని కూడా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తిలోనే ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు, దాన్ని పూర్తి చేసే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. ఏమన్నా అంటే నాయకులు ఫండ్స్ ఎక్కడ ఉన్నాయంటున్నారు. నవరత్నాల మీద నాయకులందరూ ప్రతి ఎమ్మెల్యే నవరత్నాల మీదే డిపెండ్ అయ్యి రాజకీయం చేస్తున్నారు అనేది సింపుల్ లాజిక్ చెప్తాను. డెవలప్మెంట్ లేదు మీరు అంటున్నారు, నేను డెవలప్మెంట్ చెప్తాను. అక్కనే మీరు అన్న డెవలప్మెంట్ నేను ఒప్పుకుంటా. మీరు చెప్తుంది నవరత్నాలు జనాల దగ్గరికి అదొక్కటే డెవలప్మెంట్ అని నాయకులు అనుకుంటున్నారా అనేది నాకు విషయం. మీరు మళ్ళీ రెండు లాజిక్ వేస్తున్నారు. మీరు రెండు లాజిక్ ఏం లాజిక్? మీరు డెవలప్మెంట్ లేదు, నవరత్నాలు పక్కన పెట్టండి, డెవలప్మెంట్ చెప్తా. ఈ కాళహస్తి దేశం అంతా బల్లే మా కాళహస్తిదే చెప్తా. నేను మాట్లాడుతున్నాను కదా. గోపాల్ రెడ్డి 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు ఊరందరూ డబల్ రోడ్ వేసుకున్నావు. నేను ముచ్చేల రోడ్ తీసుకున్నా 2.5 సంవత్సరం గవర్నమెంట్ మాది 2.5 years, నాట్ 4 years. కరోనా 2.5 years. మాకుడేది 2.5 years. దీంట్లో డబల్ రోడ్ తీసుకొచ్చారు. మీరు మా ఇంటికి వచ్చే రోడ్ అదే రెడీ అవుతుంది, డబల్ రోడ్. మళ్ళీ మీ ఊరు కిలోమీటర్ల రోడ్ దాదాపు ఉంటుంది, ఒక 12 కిలోమీటర్ ఉంటుంది. ఏ నుంచి ఎంగడిగిరి దాకా. అదొకటేనా? ఎస్ నాయుడు గారు రింగ్ రోడ్డు, వాళ్ళ ఊరికి వాసునాయుడు వాళ్ళకి ఒక రింగ్ రోడ్డు, అమ్మపాలెంకి ఒక రింగ్ రోడ్డు, ఇట్లా 8 రింగ్ రోడ్లు తీసుకొని వచ్చానమ్మా. మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు? మీరంటే మీరుగా తెలుగుదేశం ఎందుకు చేయలేదు? 30 సంవత్సరాలు డెవలప్ చేసింది చేయకూడదా? ఈ కాళహస్తి చరిత్రలో, ఈ 40 సంవత్సరాల చరిత్రలో డ్యామ్ తీసుకొని రాలేదు. ఈ డ్యామ్ కడితే దాదాపు 70,000 ఎకరాలు నీళ్లు పారుతాయి. 70,000 ఎకరాలు నీళ్లు పారుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ తో జైకా ఫండ్స్ షకావత్ వస్తే నేను రిక్వెస్ట్ చేస్తే అతను ఓకే చేశాడు. ఇప్పుడు భూమి పూజ ఉంది, నెక్స్ట్ వీక్ భూమి పూజ ఉంది. ఆ డ్యామ్ కడితే 365 days వాటర్ ఉంటుంది, బోర్లో నీళ్ళు ఉంటాయి. నేను తీసుకొని వచ్చిన కాళహస్తిలో గుడికి పోతున్నావా? మా గుడి 20 అడుగుల రోడ్డు, 50,000 మంది పర్ డే. ఎంత 50,000 మంది. ఇలా ఫాదర్ చేస్తుండొచ్చు కదా. ఈ 50,000 మందికి 7 to 7 రోడ్డు 40 కోట్లు పెట్టి మేము ఇది స్టార్ట్ చేస్తుంటే గోపాలకృష్ణ గుడికి ఏం చెప్పాలి? డెవలప్ చేయండి, మంచిదే అని చెప్పాలి. చెయ్యొద్దు అంటే ఇట్లా ఉండదు. నీ ఊరికి డబుల్ రోడ్డు కావాలి, నీ ఊర్లో 500 కుటుంబాలకి డబుల్ రోడ్డు కావాలి. రోజుకి 50,000 మంది వచ్చేది ఇక్కడ కనీసం 40 అడుగుల రోడ్డు ఉండాలి కదా. కాళహస్తిలో 1,00,000 మంది జనాలు పూడ్చేదానికి 6 అడుగుల భూమి లేదు. నమ్మతారా మీరు నమ్మతారా? కాబట్టి ఆ బుక్ ఒకటి ఇస్తాను నేను. ఏది మాట్లాడినా రియాలిటీ మాట్లాడతాను నేను. ఇదే కైలాస ముక్తిధామం. నేనేం చెప్పిన ఓపెన్ ఎప్పటిలోపు పూర్తవుతుంది? ఆల్రెడీ అయింది. 2.5 crores ఓపెనింగ్. 10వ తేదీ ఓపెనింగ్. 2.5 కోటితో 26 కోట్లతో ఇది ఎస్టిమేషన్. కాశీ, గయాజు, కాళహస్తిలో మాత్రమే తర్పణం వదిలేది. 6 అడుగులు గుంతగోళ్ళు లేదు మాకు. ఏట్లో పందులు అన్ని ఉన్నాయి. నేను వచ్చినాక ఇప్పుడు 12 ఎకరాల్లో చేస్తున్నాను. దీన్ని కాటేజీలు చేస్తూ మళ్ళీ ఘాట్లు చేస్తున్నాము. చూడండి, ఇది ఎక్కడ లేదు. ఇది కాశీ తర్వాత కాళహస్తిలో జ్ఞాపకం వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 2.5 crores ఫినిష్ చేసినాం, స్టార్ట్ చేస్తున్నాం. 40 సంవత్సరాలుగా ఆర్డీఓ ఆఫీస్ లేదు మాకు. జగనాన్ దగ్గర పోయినా, అన్న నమస్తే ఏం పోతా అన్నాడు. అన్న అందరూ సహాయం చేసావు, నాకు మాది ఇచ్చేసాం కదా ఆర్డీఓ ఆఫీస్. తిరుపతి ఒకటి నాటి అన్న మాది ఎక్కువ ల్యాండ్ ఉండేదన్నా, రైతులు ఉండేదన్నా అంటే ఇమీడియట్లీ పిలిచి సైన్ పెడితే ఆర్డీఓ ఆఫీస్ తీసుకొని వచ్చిన. ఆర్డీఓ ఆఫీస్ కాళహస్తిలో ఉంది ఈరోజు. అది అభివృద్ధి కదా. మీ నాయన 30 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి? అది అభివృద్ధి కదా. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీని తీసుకొచ్చిన, అది అభివృద్ధి కదా. 174 కోట్లతో రోడ్లు వేసాను కాళహస్తి నియోజకవర్గం, అది అభివృద్ధి కదా. మీరు 40 సంవత్సరాలు ఏం చేశారు? లిస్ట్ ఇవ్వండి, బుక్ రిలీజ్ చేస్తున్నాను. ఏం నేను డెవలప్ చేసినంత బుక్ కూడా ఉంది, ఆ బుక్ కూడా రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్క బుక్ కూడా ఉంది, ఆ బుక్ కూడా రిలీజ్ చేస్తాం. ఏదైనా ఓపెన్గా ఉంటుందమ్మా. మేమేం చేస్తున్నాం, మేమేం చేయలేదు. కాళహస్తిలో ఇంకా మీరు చెయ్యాలనుకున్నవి, చేయలేకపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? తర్వాత మీరు అధికారంలోకి వస్తే కాళహస్తి ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏ హామీలతో ముందుకెళ్తున్నారు? తొట్టంబేడ అని ఒకటి ఉందమ్మా. ఈ తొట్టంబేడలో 30 సంవత్సరాలుగా నీళ్ళు పోతానే ఉంటాయి. నేను అసెంబ్లీలో చెప్పా, నేను స్వీట్ తినాలని ఉంది కానీ ఐఎమ్ షుగర్ పేషెంట్, తినలేను. తినాలని ఉంది కానీ తెలుగు గంగ నీళ్ళు పోతా ఉన్నాయి. నీళ్ళు తాగాలన్నా, నీరు పైరుకి పెట్టుకోవాలన్నా రాలేదు. ప్రజల పరిస్థితి దీని నుంచి నీళ్ళు తమిళనాడు పంపించేస్తున్నారు. మీరు మా సహాయం చేయండి అని అడిగాను. ఈరోజు మీరు నమ్ముతారమ్మా, 1.5 కోటి రూపాయలు నా డబ్బులు పెట్టి 12,000 ఎకరాలు నీళ్ళు పంట పండిస్తున్నాను. అది గుండెకాయ కదా, ఇది గుండెకాయ కాదా? ఒక్క సొంత డబ్బులతో
లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు పెట్టి ఈరోజు 12,000 ఎకరాలు తొట్టంబేలులో అవును. రెండో పంట పండుతున్నాయి. ఉమ్. మాకు తెలంగాణకు సంబంధం లేదు. వాళ్ళ రాష్ట్రం వాళ్ళు ఎలా పాలించారో వాళ్ళతో ఎట్ట జరిగిందో మాకు అవసరం లేదు. మేము ప్రజలకి డైరెక్ట్గా పథకాలన్నీ కూడా తీసుకొని పోయి ఈరోజు డెవలప్ చేసినాం. ఇదే బ్యూటిఫికేషన్ కూడా శ్రీకాళహస్తిలో బ్యూటిఫికేషన్ కూడా చూడండి ఎట్లున్నాయి. నాడు నేడు రెడీ అవుతున్నాయి. ఎన్ని బ్యూటిఫికేషన్ ఎప్పుడు లేని బ్యూటిఫికేషన్ ఎన్ని కూడా శ్రీకాళహస్తి డెవలప్మెంట్. మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని స్కూళ్ళు నాడు నేడు దాదాపు 75% ఇంకొక 12 మాత్రం కాలేదు. 12 అవి కూడా త్వరలోనే కానిచ్చేస్తాం. ఏందమ్మా ఆయన యజ్ఞం ఏందమ్మా, ఆయనకి అదేమన్నా గుండెకాయ లేకపోతే అదేమన్నా ఐరన్ గుండెకాయ నాకు తెలియటం లేదు. సో మొత్తానికి రాష్ట్రంలో అభివృద్ధి అలాగే సంక్షేమం చాలా బ్యాలెన్స్ గా నడిచింది 5 ఏళ్ళలో అంటే. అవునమ్మా, అంతే కదమ్మా. మనం పోతే న్యాయం 2 పక్కల తూకం ఎట్టుంటుందా అట్నే మాది కూడా. అర్థమైందా? కళ్ళు లేని వాళ్ళకి అవుపడుతుంది, కళ్ళు ఉండే వాళ్ళకి అవుపడుతుంది. మా చేసిన అభివృద్ధి పేదవాడికి అవుపడుతుంది. డబ్బుండోడికి ఎందుకు అవుపడుతుందమ్మా? వాడు వద్దనుకుంటాడమ్మా. డబ్బుండోడు కాంట్రాక్టులు డబ్బులు వస్తుంది, ఇసుక ఎత్తుకెళ్ళిపోతాడు, మట్టి ఎత్తుకెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా ఎర్రసందనం అమ్మేస్తున్నారు. ఈ స్మగ్లరే కదమ్మా ఉన్నింది, ఈ స్మగ్లర్సే కదమ్మా ఉన్నింది. వీళ్ళే కదా